ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టిందే రేవంత్ రెడ్డి గారు బట్టి గారు కాబట్టి అడుగుతున్నాం అధ్యక్ష మాకు మహిళలంటే గౌరవం ఉంది కాబట్టే శ్రీమతి సోనియా గాంధీ గారిని మేము ఇక్కడ ధన్యవాదాలు చెప్పాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారికి మొదటి సమావేశాలను ధన్యవాదాలు చెప్పారు. మాకు గౌరవం ఉంది కాబట్టి ధన్యవాదాలు చెప్పాం. గౌరవం లేకపోతే మేము కూడా వేరే వాళ్ళలాగా బలిదేవత అనేటోళ్ళం మేము అనలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం అధ్యక్ష, మహిళల మీద గౌరవం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ మహిళా మంత్రుల మీద వారి ఇంటి మీదకి పోలీసులు ఎవరు మప్పుతున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? తుపాకీ తలకు పెట్టారని చెప్పి వారి ఓఎస్డీని ఇబ్బంది పెట్టింది ఎవరు? చివరికి ఆ మంత్రి గారు ఉన్నదే మాట్లాడుతున్నా, హోమ్ డిపార్ట్మెంట్ లేదా ఇంట్లో? మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మీరు గవర్నర్ ప్రసంగం లేదా సబ్జెక్ట్ మాట్లాడండి, మిగతా విషయాలు ఎందుకు పోతున్నారు? సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్టే మాట్లాడుతున్నా, నేను చెప్పలేదు. ఇది ఆ మంత్రి గారి కుటుంబ సభ్యురాలు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి మరొకసారి సూచన చేయదలుచుకున్నాను సార్. గవర్నర్ ప్రసంగంపై థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నప్పుడు ఏం సార్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు సార్? లేకుంటే మేము ఇంటర్ఫియర్ అయితే వారు మాట్లాడిన ప్రతి అంశం విషయంలో వారు 40 నిమిషాలు ఊకదుంపడు ఉపన్యాసం ఇస్తూనే ఉంటాడు. వాస్తవంగా ఉన్న విషయాలను పక్కదారి పట్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మా బాధ్యత అధ్యక్ష, మా మంత్రులు మేము తప్పకుండా దాన్ని రికార్డ్ సరి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఫ్లోర్ మీద ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అరే వాస్తవాలు ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో వాస్తవాలు ఉంటాయి. రండి అధ్యక్ష, ప్రతి అంశంపై మేము కూడా జవాబు చెప్తాం అధ్యక్ష. మంత్రి గారు ఏదైనా ఇబ్బంది పెడితే వారు ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేమందరం ఉన్నాము. దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి సార్? ఇప్పుడే చూశారు అధ్యక్ష, 10 నిమిషాల సేపు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఒక అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. స్పష్టత మేము రికార్డు స్ట్రైట్ మేము బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇస్తా ఉన్న వాటికి 57,000 కోట్లు చెప్తే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఏం సార్ అధ్యక్ష ఇది మేము ఈరోజు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారి ప్రస్తావన సమయంలో హరీష్ రావు గారు, ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు, మేము ఇక్కడ కూడా ఉన్నాము అధ్యక్ష. మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మేము బ్యాంకు లింకేజ్ ద్వారా అనకుండా అనేక సందర్భాల్లో మేము రుణాలు ఇచ్చినామని మాట్లాడింది. టెక్నికల్గా మాట్లాడంటే ఆ రోజు కూడా వారు ₹1 కూడా రుణం ఇవ్వనట్టు. ఎప్పుడైనా ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు ఆ రోజు 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఈ స్కీమ్ మొదలుపెట్టిన అధ్యక్ష, బ్యాంకు లింకేజ్ ద్వారా పావులా వడ్డీ లేని రుణాలు చేశాం. మళ్ళా తిరిగి వారు పావులా వడ్డీకి తీసుకుపోయారు. పావులా వడ్డీ కూడా 3,000 కోట్ల బకాయిలు పెంచారు. బకాయిలు పెంచిన వాళ్ళు, వదిలిపెట్టిన వాళ్ళు ఈరోజు 2,000 ఎందుకు ఇస్తలేమంటున్నారు? మేము ప్రతి 3 నెలలకోసారి మీరు పొండి అధ్యక్ష, గొప్ప పండుగగా మహిళా సోదరుమణులు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష, మీ నియోజకవర్గంలో కూడా మహిళా సంఘాలకు సంబంధించిన సోదరుమణులు వచ్చి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ లేని రుణాల చెక్ను పంపిణీ చేస్తూ ఉన్నారు. కనబడతలేదు అధ్యక్ష? మీరు కూడా పోయిన గౌరవ శాసనసభ్యులకు సంబంధించి మీ ప్రాంతాల్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తా ఉన్న వడ్డీ లేని రుణాలకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు మీరు కూడా పాల్గొని ఎక్కడ ఇస్తలేరని మాట్లాడటం సరికాదు అధ్యక్ష. నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను, వాస్తవంగా ఉన్న విషయాలు మాట్లాడండి. మీరు ఎక్కడిదో తీసుకుపోయి ఏదో మాట్లాడి ఏదో పర్సనల్గా ఏదో మంత్రి గారి పైన వచ్చిందో ఇంకోరి పైన మాట్లాడు కాదు. ఇది సభా సమయం వృధా చేయకండి కేటీఆర్ గారు. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఎంత పెద్దగా ఏ కార్యక్రమం చేసినా అందరినీ కూడా కలుపుకుపోయే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు దాంట్లో పాల్గొంటలేరు. మేమేమైనా వద్దాం అధ్యక్ష? ఈరోజు మేము అన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు చెప్తాను, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇస్తా ఉన్న రుణాలకి మేము కడతా ఉన్న వడ్డీ పూర్తి స్థాయిలో మహిళా సోదరులను తీసుకున్న వడ్డీకి మేము వడ్డీ లేనికి 0 వడ్డీ ఇస్తున్నాం. అంటే మేము ఇస్తున్నాం, వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇస్తున్న దానికి మీరు పాలు పంచుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకు పాలు పంచుకుంటలేరు? ఎందుకు మహిళలంటే అంత చులకన అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడిగితే వారిని పైన పక్కదారి పట్టించే ప్రయత్నం మీ మేధాశక్తితో ఉపయోగించుకొని మళ్ళా అదే విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఇప్పుడే అనేక సందర్భాలు ఇక్కడ కూర్చొని ప్రయత్నం చేస్తే అక్కడ కూర్చున్నారు. మేము ఆ విధంగా చేయం. ఉన్నతిగా చెప్పే కార్యక్రమం చేస్తాం. మళ్ళీ ఒక్కసారి కూర్చుంటే ఇక్కడ కూడా ఉండకుండా అక్కడ ఉంటారు. దయచేసి మీరు ఇక్కడ ఉండాలని కోరుకుంటారు, అక్కడ కనీసం ఉండాలని కోరుకుంటారు అధ్యక్ష. కేటీఆర్ గారు
కోటేరు గారు హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు, ఇవ్వండి సార్. హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు, దయచేసి వారికి అవకాశం కేటీఆర్ ఇవ్వండి గారు సార్. అనండి. పేరు తీసుకున్నారు సార్, ఇవ్వండి. ఇస్తాను. వారు మాట్లాడండి ముందు. కేటీఆర్ గారు మాట్లాడండి. మీరు మాట్లాడి తర్వాత ఇస్తాను. మీరు మాట్లాడండి. వారిని మాట్లాడి నేను ముందు తర్వాత ఇస్తాను. మాట్లాడండి. ముందు మీరు మాట్లాడండి. సార్, స్పీకర్ సార్, మహిళలంటే చాలా గౌరవం ఉన్నదని చెప్పారు, అందుకే అన్నాను అధ్యక్ష, నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మహిళా సాధికారత మీద చాలా అద్భుతంగా చెప్పారు, మహిళలంటే గౌరవం గురించి చెప్పారు, అందుకే అడిగాను. ఒక మహిళా మంత్రి గారింటి మీదకి ఎందుకు పంపించారు ముఖ్యమంత్రి గారు పోలీసు వాళ్ళని అడిగాను, తప్పే ఉంది అందులో. నేను చెప్పడం కాదు కదా, గౌరవం ఉందంటే అడిగాను. ల్యాండ్ సెటిల్మెంట్లు వీటన్నిటికి సంబంధించి పోలీసు వాళ్ళని పంపించేస్తారా సార్, అందుకే అడుగుతున్నా తప్ప వేరేది కాదు. మీరు మాట్లాడండి. అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రేపు బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు భట్టి గారు, దయచేసి 2500 పెట్టే మహాలక్ష్మి కార్యక్రమం వెంటనే ప్రవేశపెట్టండి అని చేతులు జోడించి రాష్ట్రంలోని